న్యూస్కి స్వాగతం. తన సహచర వ్యాపార భాగస్వామితో ప్రాణహాని ఉన్నదని జిల్లా ఎస్పీ తనకు రక్షణ కల్పించాలని నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలము చౌడాపల్లికి చెందిన షేక్ గుంటపల్లి మహమ్మద్ ఆనిఫ్ తెలిపారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను మరి ఒక భాగస్వామి కొండాపురం మండలము వెంకటరంగాపురం గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ హామీద్ కలిసి ఉదయగిరిలో కళ్యాణ మండపం నిర్మించాలనే ఉద్దేశంతో జాయింట్గా స్థలం కొని అందులో ఆల్ ఖైర్ పేరుతో కళ్యాణ మండపాన్ని 5/3/2023 ప్రారంభించామన్నారు. నెల రోజులు జరిగిన తర్వాత నా సహచర వ్యాపారి నా వాటా పెట్టుబడి నాకు ఇచ్చేయమని కోరాడన్నారు. అందుచేత పెద్ద మనుషులు సమక్షంలో కూర్చొని అతని వాటాగా అతను పెట్టిన పెట్టుబడి 42 లక్షలతో పాటు గుడ్ విల్గా మరో 10 లక్షలు కావాలని పెద్ద మనిషి సమక్షంలో కోరాడన్నారు. అందుకు నేను ఒప్పుకోవడం జరిగిందన్నారు. ఒప్పంద అగ్రిమెంట్ నిమిత్తము 20 లక్షల రూపాయలు తాను చెల్లించడం జరిగిందన్నారు. అప్పటి నుండి మిగిలిన డబ్బులు తీసుకొని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయమని అడిగితే అందుకు నిరాకరించడమే కాకుండా మిగిలిన మొత్తం చెల్లించండి కానీ ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేయనని చెప్పాడన్నారు. రిజిస్ట్రేషన్ ఎందుకు చేయవని అడిగినందుకు నెల్లూరు నుండి సాబిర్ ఖాన్, వహీద్ అనే 2 వ్యక్తులతో పాటు మరో 5 మందిని తీసుకొచ్చి నన్ను తీవ్రంగా బెదిరించి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో పాటు ఫంక్షన్ హాల్ వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. తనను రౌడీలతో చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. తనకు తన వ్యాపార భాగస్వామితో ప్రాణహాని ఉన్నదని జిల్లా పోలీసులు తనకు రక్షణ కల్పించాలని తనకు న్యాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కే సలీం, గుంటుపల్లి ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి అల్ఖైర్ ఫంక్షన్ హాల్ ఓనర్. ఈ అల్ఖైర్ ఫంక్షన్ హాల్ అనేది నా దూర బంధువైన బామర్ది అయిన షేక్ మొహమ్మద్ హమీద్ వెంకటరంగాపురం మేమిద్దరం కలిసి ఫంక్షన్ హాల్ నిర్మించుకుందామని ఒప్పించుకొని ఫంక్షన్ హాల్ నిర్మించాం. దాంట్లో నా వాటా ఎక్కువైపోయింది. 28 లక్షలు అయిపోయింది. అతనికి 42 లక్షలు అయిపోయింది. మార్చి 3వ తేదీ 2023లో ఓపెన్ అయింది. ఏప్రిల్లో వచ్చేసి నా 42 లక్షలు నేను పెట్టుబడి పెట్టాను కదా, నాది నాకు ఇచ్చేస్తే నా షేర్ నీకు అమ్మేసి నేను వెళ్ళిపోతానని చెప్పేసి అడిగాడు. దానికి ఎలా అని చెప్పేస్తే సరే నాకు గుడ్ విల్గా ఒక 18 లక్షలు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను చెప్పాడు. ఇది పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం అగ్రిమెంట్ రాయించుకొని ఆ 18 లక్షలు వచ్చేసి ఆ 18 లక్షలు వచ్చేసి రిజిస్ట్రేషన్ అప్పుడు ఇస్తాము, 42 లక్షలు వచ్చేసి 6 నెలల లోపల ఇస్తామని చెప్పాము. ఈ మధ్యకాలంలో దఫాలుగా 20 లక్షలు ఇచ్చేసారు. మిగతా డబ్బులు వచ్చి తీసుకుని పోయి పొమ్మంటే రాకుండా కాలయాపన చేస్తా ఉన్నాం. నాకు అర్థం కాక ఎందుకు డబ్బులు తీసుకుని పోవట్లేదని కాము ఉన్నా. వాళ్ళ బావ కూడా ఫోన్ చేసి చెప్పాను, వస్తాడంట చెప్తా ఉన్నాడు. ఒక్కసారిగా ఫంక్షన్ హాల్ ఒంటరిగా ఉన్నప్పుడు ఒక 6-7 మంది వచ్చేసి నిర్బంధించేశారు. మరిపాడు నుంచి కొందరు, నెల్లూరు నుంచి కొందరు వచ్చేసి నిర్బంధించేశారు. ఏంటి అతని పరిస్థితి, ఎందుకు డబ్బులు ఇవ్వని నేను చెప్తానున్నాను కదా, మొన్న వచ్చి డబ్బులు తీసుకోమంటే అలా కాదు, ఒకేసారి 40 లక్షలు మీరు ఇవ్వాలి కదా, దానికి 10 లక్షలు ఎక్స్ట్రా 50 లక్షలు ఇచ్చేసి వారం లోపల డబ్బులు కట్టండి, లేదంటే సగభాగం ఫంక్షన్ హాల్లో ఇవ్వండి, లేదంటే నీకు ప్రాణాలు కావాలన్నా లేకుంటే ఆస్తి కావాలన్నా అని చెప్పేసి బెదిరించారు. నేను ఆ రోజు నుంచి వెళ్ళిపోయాను. గుమాస్తాను పెట్టేసి ప్రకాశం జిల్లాలో ఉంటున్నాను. బెదిరింపు కాల్సి వస్తున్నాయి. తర్వాత 2వ తేదీ వచ్చేసి ఈ నెల 2వ తేదీ వచ్చేసి ఒక్కసారిగా వచ్చేసి ఆఫీస్ రూమ్లో గుమాస్తాను బయటికి నెట్టేసి ఇది నాది అని చెప్పేసి కూర్చున్నారు తాళాలేసి. అయినా కానీ నేను భయపడి బయటికి పోలేదు. తర్వాత రోజుకు ఒక నాటకం వేస్తుంది. నిన్న వచ్చేసి బోర్డులన్నీ చెరిపేశారు, పెయింట్లు, నా పేరున్నది పెయింట్లని తీసి. అతనికి రావాల్సింది 22 లక్షలు ఫంక్షన్ హాల్నే కంప్లైంట్ చేశారు. నేను భయపడి ఈరోజు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఏంటంటే ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం అతను నా షేర్ని అమ్మేశాడో అతను డబ్బులు తీసుకొని నా రిజిస్ట్రేషన్ నాకు చేసి ఎస్పీ గారికి కూడా విన్నవించుకున్నాను.